ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే సమయం ప్రభు నాకు ఇచ్చారు. అందును బట్టి ప్రభు వందనాలు, మీ అందరికీ వందనాలు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనంలో దావీదు ఇలా అంటున్నాడు, పిల్లలారా వచ్చి నా మాట వినుడి, మీకు యెహోవా యందు భయభక్తులు నేర్పేదని అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో నేను చూసిన క్రైస్తవ్యాన్ని మీకు చెప్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వందల కుటుంబాలను దర్శిస్తున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ కష్టసుఖాలు పంచుకున్నప్పుడు, వాళ్ళ యొక్క కుటుంబ ప్రార్థనలలో నేను కూడా నెలకొక రోజైనా ఆ కుటుంబ ప్రార్థనలో నేను కూడా దైవజనుడిగా పొందుతున్నప్పుడు నేను గమనించింది చెప్తాను. తల్లి బాగా బైబిల్ చదువుతుంది, అస్సలు చాలా బాగా చదువుతారు, కూతురికి రావట్లే. తండ్రి బాగా ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థన కొడుక్కి రావట్లే. తల్లిదండ్రులు దేవుని మందిరానికి సమయానికి వస్తారు, కానీ పిల్లలు రావట్లే. అంటే భక్తిని ట్రాన్స్ఫర్ వారసత్వంగా కావచ్చు, లేకపోతే నేర్పలేకపోతున్నాం. ఆ భక్తి మనతో ఆగిపోతుంది. ఇది చాలా ప్రమాదం. ఈ దినాల్లో పిల్లలకి చాలా నేర్పుతున్నాం, చదువు నేర్పిస్తున్నాం, కరాటే నేర్పించే తల్లిదండ్రులు ఉన్నారు. ఆడపిల్లలకు కూడా కూచిపూడి నాట్యం నేర్పిస్తున్నారు, యోగా నేర్పిస్తున్నారు. అసలు యోగా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా క్రైస్తవులు కూడా రకరకాలు చాలా నేర్పిస్తున్నారు. వాళ్ళ హృదయాల్లో జొప్పుతున్నారు, చిన్నప్పటి నుంచే నువ్వు డాక్టర్ అయిపోవాలి. ఎల్కేజీ నుంచే ఐఐటి ఫౌండేషన్లో జాయిన్ చేస్తున్నారు, లక్షల రూపాయల ఫీజులు కడుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగానికి దగ్గరలో ఇల్లు తీసుకొని ఉండేవారు ఉద్యోగస్తులు. ఇప్పుడు పిల్లల స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకొని తల్లిదండ్రులు 100 కిలోమీటర్లు డ్యూటీలకు వెళ్ళి రావడం నేను చూస్తున్నాను. మంచి స్కూల్లో పెడుతున్నాం, వారికి చాలా నేర్పుతున్నాం. చిన్నప్పటి నుంచే నువ్వు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఇంకొకటి అవ్వాలని చాలా అధికమైంది. ఆంధ్ర రాష్ట్రంలో అయితే విద్య పట్ల ఆసక్తి అధికమైపోయింది. ఆస్తుల కంటే విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకా ఘోరమైన విషయం చెప్పనా, ఆరోగ్యము కంటే కూడా విద్య కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలకి ఆప్యాయత, అనురాగం, మమకారం, లాలన, కౌగిలించుకోవడం, హత్తుకోవడం, అమ్మ గోరు ముద్దలు లేవు. సూర్యోదయానికి స్కూల్లోకి వెళ్ళిపోతే సూర్యాస్తమయం ఏదో రాత్రి పెద్దాక ఉంచేసి చదివించేసి స్కూళ్ళల్లోనే అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. లోకం ఎటుపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, చదివించడానికి నేను తప్పు అంటలేదు. వాళ్ళకి జీవితానికి ఒక గురి పెట్టడం అనేది తప్పు నేను అంటలేదు. కానీ అది అతి అయిపోయి చివరికి తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, కుటుంబంతో బాంధవ్యాలు కలిగి ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి, మందిరానికి వెళ్ళాలి, దైవభక్తిలో బ్రతకాలి, మనిషిగా బ్రతకాలి అనేది పోయి యాంత్రిక జీవితంలోకి పిల్లలు వెళ్ళిపోవడం అన్నది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. యాంత్రిక రోబోల్లాగా అయిపోతున్నారు. నేను చాలా కుటుంబాలు దర్శిస్తున్నప్పుడు మంచి కార్పొరేట్ స్కూల్లో పిల్లలు చదువుతున్నా, వాళ్ళకి చదువు సబ్జెక్ట్ అయితే ఉంది, కానీ ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు, సోషలు, హిందీ, సంస్కృతం ఆ సబ్జెక్టులు అమోఘంగా ఉన్నాయి. కానీ హౌ టు టాక్ విత్ ఎల్డర్స్, పెద్దలతో ఎలా మాట్లాడాలి, పెద్దల ముందు ఎలా కూర్చోవాలి, ఎలా గౌరవించాలి, మర్యాద ఏంటి, పద్ధతి ఏంటి, విధానం ఏంటి. కొంతమందికి అయితే మరీ ఘోరం, టాపర్గానే ఉంటాడు కానీ పక్క కొట్టుకెళ్ళి పంచదార 1/2 కేజీ కొనుక్కు రావడం కూడా తెలియదు. పంచదార అంటే ఏంటి, ఓహో అది తీపుకుంటుందా పంచదార అంటే అన్న పరిస్థితి చూస్తున్నాం. నవ్వాలో, ఏడాలో, బాధపడాలో, సంతోషపడాలో తెలియని స్థితి వాళ్ళకి పుస్తకమే తప్ప. ఈ భయంకరమైనటువంటి ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, దావీదు మనకు పాఠం నేర్పుతున్నాడు. పిల్లలారా నా దగ్గరికి రండి, నేను మీకు యెహోవా యందలి భయభక్తులు నేర్పుతాను. భయభక్తులు ఎందుకు నేర్పాలి? చదువు నేర్పిస్తే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బులు వస్తాయి. కానీ భయభక్తులు నేర్చుకుంటే దాంతోపాటు ఆ వచ్చిన జీతాన్ని, జీవిత విధానాన్ని క్రమంగా నడుపుకుంటాడు. మనిషిగా బతుకుతాడు. ఈ పదం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, అందరికీ అర్థం అవ్వకపోవచ్చు. మనిషిగా బతుకుతాడు, లేకపోతే మనిషి రోబో అయిపోతాడు, లేకపోతే లోకంలోకి వెళ్ళిపోతే పశువు అయిపోతాడు.
మృగజంతువు అయిపోతాడు కూడా. బ్రతికేది డబ్బు కోసం అయిపోతుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో సమాజం ఉంది అని నేను సమాజాన్ని చూస్తున్నవాడిగా, గమనిస్తున్నవాడిగా, సమాజంలో క్షేమం కొరకు ప్రార్థిస్తున్నవాడిగా దేవుని బిడ్డలారా హెచ్చరిస్తున్నాను క్రైస్తవ బిడ్డలని. మనం ఏం నేర్పిస్తున్నాం? ఇదిగో దావీదు అంటున్నాడు. దావీదు దైవభక్తి నేర్పడానికి దావీదుకు దైవభక్తి ఒకటే వచ్చా? అసలు దావీదు మల్టీ టాలెంటెడ్ అని తెలుసు కదా. ఈజ్ ఏ గుడ్ రన్నర్ అండి. ఉసేన్ బోల్ట్ కంటే బాగా పరిగెత్తగలిగిన వాడు. ఉసేన్ బోల్ట్కి ట్రాక్ ఉండాలి అంటే పరిగెడతాడు, బూట్లు ఉంటే పరిగెడతాడు. దావీదుకు బూట్లు లేకుండా, ట్రాక్ లేకుండా సింహం వెనకాల వెళ్ళి సింహాన్ని ఓవర్టేక్ చేశాడు. అంటే ఎంత స్పీడో చూడండి. అంత ఫైట్. మంచి రన్నర్, మంచి డ్యాన్సర్ అండి. ఈ రోజుల్లో డ్యాన్సర్లో డ్యాన్స్ చేయాలంటే స్టేజ్ ఉండాలి. కానీ దావీదు నడుచుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళాడు. దావీదు గురించి చెప్తే మంచి ఫైటర్. సింహంతో సినిమాల్లో ఎద్దులతోటి సింహాలతో ఫైటింగ్లు పెడతారు, అది డూప్లికేట్. కానీ ఒరిజినల్గా ఫైట్ చేశాడు. ఈజ్ ఏ మంచి గుడ్ ఫైటర్, ఈజ్ ఏ గుడ్ షూటర్. తెలుసు మీకు? ఎక్యురసీ లేనటువంటి ఎక్యురసీ బ్యానీలతో ఒక బాణపులతో కొట్టడం కాదు, చిన్న ఒడిసి పట్టుకొని కొట్టేశాడు అంతే. మొత్తానికి గొలియాతు అంతా కప్పేసుకున్నాడు. ఇది ఒకటే నొసటి ఒకటే ఖాళీ ఉంచాడు, అక్కడే కొట్టాడు. అంత షూటర్, ఫైటర్, షూటర్, రన్నర్, సింగర్, మ్యూజిషియన్. ఆయన వాయిస్తే పట్టిన దెయ్యాలు వదిలేసేవి. ఇప్పుడు మన వాళ్ళు వాయిస్తుంటే వదిలేసిన దెయ్యాలు పట్టుకుంటున్నాయి. తెలుసు కదా మీకు? అప్పుడప్పుడు తాండల్లాగా వాయించేసి బీపీలు రేజులు అయిపోయేటట్టుగా ఓఫర్లు పెట్టేసి గుండెపోట్లు వచ్చేసినట్టు కొడేస్తున్నారు. శ్రావ్యమైన సంగీతం లేదు, మధురమైన సంగీతం లేదు, అంతా అడావిడే. దావీదు అలక దావీదు సితారా వాయిస్తే పట్టిన దెయ్యాలు, సౌలుకు పట్టిన దెయ్యాలు వదిలేశాయి. మల్టీ టాలెంటెడ్. ఇక చెప్తే అది పెద్ద ప్రసంగం అయిపోద్ది. కానీ అవేమీ నేర్పుతానంటలేదు. మీకు మేలు చేసేది ఏంటంటే దేవుని భక్తే. రండి యెహోవా యందు భయభక్తులు నేర్పుతానంటున్నాడు. ఎందుకు? దైవభక్తి గురించి తిమోతికి రాస్తూ పౌలు ఏమన్నాడు? దైవభక్తి ఎప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనది. అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనది. అన్ని విషయాల్లో, చదువు కొన్ని విషయాల్లో, విద్య కొన్ని, ఇంకో లేకపోతే ఒక నేర్చుకున్నటువంటి అదర్ టాలెంట్ ఏదైనా కొన్ని విషయాల్లో ప్రయోజనమే. కానీ దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనది. ఏం నేర్పుతున్నారు? ఇంకా ఘోరం. కొంతమంది అయితే బైబిల్లో 2 దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 1-3 చదివితే అక్కడ అహజ్యా అనేటువంటి ఒక రాజుగారి తల్లి ఉంది. ఆయన రాజు అయ్యాడు. వాళ్ళమ్మట దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిందట. ఎలా నేర్పించిందంటే దుర్మార్గంగా ప్రవర్తించడం. ఈ రోజుల్లో ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి? దేవుని బిడ్డలారా, కొన్ని సంగతులు మీకు క్లుప్తంగా మీకు తెలియచేస్తాను. దావీదేమో పిల్లలకు దైవభక్తి నేర్పుతున్నాడు. ఎబ్బేజు మీకు తెలుసు, 1 దినవృత్తాంతం 4వ అధ్యాయంలో చరిత్ర అంతా ఉంది. యోధా గోత్రంలో పుట్టినాడు. ఎబ్బేజు తండ్రి ఎబ్బేజు కడుపులో ఉన్నప్పుడే చచ్చిపోయి ఉన్నాడు. చచ్చిపోయాడని బైబిల్లో లేదు కదా. మీరు ఎలా చెప్తారంటే ఎబ్బేజుకి వాళ్ళ అమ్మ పేరు పెట్టిందని ఉంది బైబిల్లో. అమ్మ ఎప్పుడు పేరు పెడుతుంది? నాన్న లేనప్పుడు. నాన్నుంటే ఇద్దరు కలిసి పెడుతురుగా. అమ్మే పెట్టిందంటే నాన్న లేడనే కదా అర్థం. అందుని బట్టి చెప్తున్నాను. చనిపోయాడు కడుపులో ఉన్నప్పుడే. ఎబ్బేజు 1 దినవృత్తాంతం 4వ అధ్యాయం అంతా చదువుతుంటే ఎబ్బేజు యొక్క పెదనాన్న పిల్లలు డెవలప్ అయ్యారు, ఎబ్బేజు యొక్క చిన్నాన్న పిల్లలు డెవలప్ అయ్యారు, ఎబ్బేజు మేనమామ పిల్లలు డెవలప్ అయ్యారు. అందరూ డెవలప్ అయ్యారు. వీళ్ళు వెనకబడిపోయారు. ఎందుకు? తండ్రి లేడు. అందరు తండ్రులు ఆస్తులు సంపాదించి పిల్లలకు ఆస్తులు ఇచ్చారు. ఎబ్బేజు తల్లి ఏమీ ఇవ్వలేకపోయింది. కానీ మీకు తెలుసా, యెహోవాకు మొర్ర పెట్టడం, ప్రార్థన చేయడం ఒకటి నేర్పింది. నాయనా, నేను చూస్తే వెధవరాల్ని, నా ఆదాయం అంతంత మాత్రమే, పెదనాన్ని ఇచ్చినట్టు, చిన్నాన్ని ఇచ్చినట్టు, మేనమామ ఇచ్చినట్టు ఇవ్వడానికి నాకు మగదిక్కు లేనిదాన్ని, కానీ నీకు ఒకటి ఇస్తున్నాను. సర్వశక్తుడికి మొరపెట్టడం నేర్పుతున్నాను నేను. నేర్పింది అది తన అన్నదమ్ములందరికంటే హెచ్చినవాడు అవడానికి కారణమైంది. తండ్రిలో ఉన్నవారి కంటే తండ్రి లేనివాడు ఇచ్చినవాడుగా మనం 1 దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 1-10 వచనాలు చదువుకుంటే విషయాలు మనకు అర్థమవుతాయి. ఏం నేర్పుతున్నావు? ఎబ్బేజుకి తల్లి ప్రార్థన చేయడం నేర్పింది. నేను ఒక కథ చదివాను, చరిత్ర చదివాను. ఒక పేద విధవరాలకు ఒక కొడుకున్నాడు. వాడికి బట్టలు లేవు, చిరిగిపోయిన బట్టలు బడికేసుకెళ్తున్నాడు. అందరూ చిరిగిపోతే ఎక్కిరిస్తున్నారు. వాళ్ళ అమ్మని అడిగాడు. వాళ్ళ అమ్మంది, నాయన దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడంది.
వీడికి నేర్పింది ప్రార్థన. గదిలోకి వెళ్ళి తలుపేసుకొని, యేసయ్యా నీ కొందనాలు, నాకు బట్టలు ఆమెన్ అని బయటకు వచ్చి, అమ్మ అడిగాను ఇచ్చాడని వాడు. ఎన్నిసార్లు చెప్తుంది, ఎంతగానో చెప్తుంది. ఆమెకేం ఆదాయం లేదు, కొనే పరిస్థితి లేదు. వీడు నోరు ముయ్యించాలని 3 రోజులన్నా నోరు మూసుకుంటాడని, ఒరే నువ్వు ప్రార్థన చేస్తే వినబట్టలేనట్టుంది, దేవుడికి ఉత్తరం రాయిరా అందట. అదంటనే పావలా పెట్టి కార్డు ఉండేది అప్పట్లో, ఇప్పుడు పిల్లలకి తెలియదు కార్డు తీసుకొచ్చుకున్నాడు. పావలా ఉండేది మా టైంలో. కొనుక్కొచ్చుకొని, ప్రియాతి ప్రియమైన దేవునికి వందనాలు, మీరు అచ్చట క్షేమం అని తలుస్తున్నాం, నేను ఇచ్చట క్షేమం, ఉత్తరం అలా రాసేవాని అప్పట్లో మేము. ముఖ్యంగా రాయినదేమనగా, నాకు బడికి వెళ్ళడానికి బట్టలు లేవు, నాకు 2 జతల బట్టలు కావాలను అని రాశాడు. ఇట్లా మీ కుమారుడు రాశాడు. అమ్మ దగ్గరికి వెళ్ళాడట. అమ్మ అడ్రస్ చెప్పవా? యేసయ్యా అని రాయిరా. యేసయ్యా. ఏ ఊరు? పరలోకం. మరి మండలం ఏ మండలం అమ్మ అన్నాడట. ఏ మండలం చెప్పడం అర్థం కాక ఆకాశ మండలం అని చెప్పిందట. ఆకాశ మండలం. మరి ఏ జిల్లా అమ్మా అని అడిగితే, ఏం జిల్లా చెప్పాలికి అర్థం కాక, అంతరిక్షం జిల్లా. పరలోకం, ఆకాశ మండలం, అంతరిక్షం జిల్లా. పిన్ కోడ్ చెప్పు. ఒరే దీనికి 3 నెంబర్లు లేరా, 2033 3 రా రాశాడు. వేసేరే ఉత్తరం అని ఉత్తరం పట్టుకొని, ఆ ఉత్తరం అప్పట్లో ప్రతి ఊర్లో వీధికి స్తంభాలకి పోస్ట్ ఆఫీస్ బాక్సులు ఉండేవి. ఆ బాక్సులో వేయడానికి వెళ్తే అది అందలేదు, ఎత్తులో ఉంది. అక్కడ దగ్గరలో పిల్లలు లేని బట్టల షాప్ ఓనరు మధ్యాహ్నం భోజనం చేద్దామని సైకిల్ మీద ఇంటికి వెళ్తున్నాడట. ఈయన ఆపాడు కుర్రాడు. అంకుల్ ఆగండి. ఏ నాయనా, నన్ను ఎత్తుకోండి, నేను ఉత్తరం వేయాలి అన్నాడట. నిన్ను ఎత్తుకోవడం ఎందుకురా, నేను వేసేస్తాను ఎవరా, నేనే వెయ్యాలి, నన్ను ఎత్తుకోండి అన్నాడట. ఇదేంటి డిఫరెంట్గా ఉన్నాడని. కార్డు కదా, అందులో దాపరకు ఉండదు, మడతపెట్టి దాచి ఉండదు కదా, ఏంటి ఏమయ్యాలరా ఏదైనా చదివాడట. చదివి అయితే సైకిల్ ఎక్కరా అని చెప్పి బట్ట షాపు తీసుకెళ్ళి జత బట్టలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోరా అన్నాడు. ఇంటికి బట్టలు పట్టుకొని పరిగెత్తుకొచ్చాడు. వస్తే వాళ్ళమ్మ ఇంట్లో తలుపేసుకొని ప్రార్థన చేస్తుంది. నాయన నా కొడుక్కి బట్టలు కూడా కొనలేని స్థితిలో ఉన్నాను, నాకు ఏదో మార్గం చెప్పి, ఏదో పనివ్వు, ఓ రోజు 2 రోజులు పనిస్తే పని చేసే డబ్బులతో కొంటాను, వాడు బాధ ఎక్కువగా ఉందని ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది. వీడు బయట డోర్ కొడుతూ అమ్మా దేవుడు బట్టలు ఇచ్చాడు అంటున్నాడంట. ఒరే అబద్ధం ఆడకరా అంటుందంట తల్లి. ఆ తల్లి ప్రార్థన చేయడం నేర్పింది. దేవుని బిడ్డలారా, ఏమి నేర్పుతున్నావు? ఎబ్బేజు తల్లి కొడుక్కి ప్రార్థన చేయడం నేర్పింది. అబ్రహాము ఇస్సాక్కి ఏమి నేర్పాడు తెలుసా? అబ్రహాము బలిపీఠం కట్టడమే కాదు, అతను కట్టడమే కాదు, ఇస్సాకి కూడా బలిపీఠం కట్టడం నేర్పాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాం బలిపీఠం కట్టాను చదువుతాం. కానీ 26వ అధ్యాయంకి వచ్చేసరికి, ఆదికాండం 26కి వచ్చేసరికి ఇస్సాకు బలిపీఠం కట్టాడు గెరారు దేశంలో. ఏమి నేర్పుతున్నాం మనం? యోహాను సువార్త 5వ అధ్యాయంలో చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు చిన్న చేపలు ఉన్నవాడికి వాళ్ళ అమ్మ ఏమి నేర్పుంటుంది? దేవునికి ఇవ్వడం నేర్పింది. అంచేత కుర్రోడు పస్తులేడు. సమయాన్ని బట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నేను హెచ్చరించుకుంటున్నాను. మనం ఏం నేర్పుతున్నాం? ఎబ్బేజు తల్లి ప్రార్థన నేర్పితే, అబ్రహాము కొడుక్కి బలిపెట్టడం, ఇస్సాకి బలిపెట్ట కట్టడం నేర్పితే, ఈ చిన్నవాడిని యోహాను సువార్త 5వ అధ్యాయంలో చిన్నవాడికి తల్లి దేవునికి ఇవ్వడం నేర్పితే, దావీదు పిల్లలకు దైవభక్తి నేర్పితే, నేను ఏం నేర్పుతున్నా పరిశీలన చేసుకుందాం. నేర్పిన దాన్ని బట్టే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. దేవుని భయభక్తులు నేర్పుదాం. దేవుని కొరకు మన పిల్లలు పెంచుదాం. దేవుని కృపకు పాత్రులు అవుదాం. దేవుడి కృప మన కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.